దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలులు. దివ్యవాణి టీవీ ద్వారా సమర్పిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమం నన్ను మలచిన దేవా అనే ఈ కార్యక్రమానికి సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. నా జీవితంలో దైవ పిలుపు, దేవుడు నన్ను ఏ విధంగా మలచాడో, తలచి వలచి పిలచి మలచాడని నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. యిర్మీయా ప్రవక్త చెప్పినట్లు 1వ అధ్యాయము 4వ వచనములో 5వ వచనములో, నిన్ను మాతృగర్భమున రూపొందింక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను అభిషేకించితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని అని తెలియచేశాడు. అదే మాదిరి నన్ను కూడా ప్రభువు తన సేవకై, తన పరిచర్యకై, నేను జన్మించక ముందే, పుట్టక ముందే నన్ను పిలిచాడని విశ్వసిస్తున్నాను. గుంటూరు, రాయలసీమను మిల్హిల్ మిషనరీల ఆధ్వర్యంలో వారి యొక్క పరిచర్యకు సత్యశ్రీ సభ అర్పించబడింది. నెల్లూరు పీఠము నుండి ప్రారంభించబడినటువంటి ఈ మిల్హిల్ గురువుల పరిచర్య ఎంతో విశిష్టమైనటువంటిది, చారిత్రాత్మకమైనటువంటిది, ప్రశంసనీయమైన అటువంటిది. మిల్హిల్ గురువు అయినటువంటి రెవరెండ్ ఫ్రాన్సిస్ క్రంబ్లీస్ గారు 1935వ సంవత్సరము కడప ప్రక్కన ఉన్నటువంటి ప్రాంతాన్ని భూమిని కొని 80 ఎకరాల భూమిని కొని అక్కడ మరియాపురం అనే ఒక కొత్త గ్రామాన్ని స్థాపించాడు. ఆ గ్రామంలో ప్రాథమిక విద్య మరియు సెకండరీ స్కూలు, మైనర్ సెమినరీ ఇవన్నీ కూడా ఏర్పరిచారు. నేను ఆ గ్రామంలో, మరియాపురం అనే గ్రామంలో 1952వ సంవత్సరం జన్మించాను. మా తల్లిదండ్రులు స్వర్ణ దేవదాసు మరియు స్వర్ణ మరియమ్మలు. వారికి సంతానము 8 మంది. వారిలో నేను 5వ వాణ్ణి. నాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క కృపావరం మీద, దైవ హస్తం మీద, నా జీవితం మీద చెరగని ముద్ర వేశాడు అన్నటువంటి నగ్న సత్యాన్ని నేను గ్రహించాను. మా తండ్రి ఉదయకాలంలో లేచి మోకరించి ప్రార్థించుట నేను గమనించాను. మా నాన్న ప్రతిరోజు నన్ను ఉదయాన్నే లేపి గుడికి పంపించి గుడిలో ఉదయకాల ప్రార్థన, అలాగే తదితర ప్రార్థనలు చేయటం, దివ్య పూజాబలిలో పాల్గొనడం, క్రమక్రమేణా వత్తాసు బాలునిగా పీఠం దగ్గర వత్తాసు చేయటము, ఇవన్నీ కూడా దేవుడు నన్ను మలచిన విధానం అని నేను భావిస్తున్నాను. ఆయన మలుచుకుంటూ వెళ్ళాడు నన్ను. మా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాలలో టీచర్లుగా, ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. వారి దగ్గర ముందు నా విద్యాభ్యాసం ప్రారంభమైంది. అటు తర్వాత 6వ తేదీ నుంచి 11వ క్లాస్ మేము అప్పుడు ఆ సంవత్సరం
68, 69 ఆ సంవత్సరము 11వ క్లాసు లాస్ట్ సంవత్సరము. 11వ క్లాసు ఎస్ఎస్ఎల్సిని తీసివేసి అదే సంవత్సరంలో 10వ తరగతి ఎస్ఎస్సిని ప్రారంభించారు. కాబట్టి మాది 11వ తరగతి, తదితరులు 10వ తరగతి. ఆ విధంగా 1968వ సంవత్సరము 11వ క్లాసు ప్రారంభించినప్పటి నుంచి నాలో ఒక ప్రబలమైన కోరిక దేవుడు నాలో కలిగించాడు. దగ్గర ఉన్నటువంటి సెమినరీ బ్రదర్లను గమనించడము, దివ్య పూజ యొక్క ప్రశస్తను గుర్తించడము, గ్రహించడము, ప్రతిరోజు గుడిలో దేవాలయంలో పాల్గొనటము, సత్యోపదేశంలో పాల్గొనటము, వీటన్నిటి ద్వారా దేవుడు నాలో ఒక దైవ పిలుపు అనే బీజాన్ని నాటాడు. అంకురార్పణ జరిగింది. నేను గురువు కావాలి, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అన్న భావన నాలో కలిగింది. అంతకుముందు మా అన్నయ్య గురువు కావాలని వెళ్ళి వెనక్కి వచ్చాడు అదే సంవత్సరం. ఆయన వచ్చిన తర్వాత ఇంకా నాలో ఆ తపన అనేది కలిగింది. నేను కూడా వెళ్ళాలి, నేను గురువు కావాలి. ఆ విధంగా నేను మా తల్లిదండ్రులకు నా కోరికను వ్యక్తీకరించాను. మా తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. మా గ్రామాన్ని స్థాపించినటువంటి క్రమ్లీ స్వామి వారైతేనేమి, మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మన గ్రామం నుండి ఒక గురువు కావాలనే ఆలోచన వాళ్ళందరిలో మెదులుతూ ఉన్నింది. మా తల్లిదండ్రులు అప్పుడు నన్ను కంబ్లీ స్వామి వద్దకు పంపించారు. కంబ్లీ స్వామి వారు అప్పుడు మరియాపు నుంచి బదిలీ చేయబడి గుత్తిలో ఉన్నారు. గుత్తిలో ఉన్నటువంటి కంబ్లీ స్వామి వద్దకు నన్ను పంపించగా కంబ్లీ స్వామి వారు ఎంతో ఆనందించి తగు ఏర్పాట్లు చేస్తానని నన్ను ప్రోత్సహించాడు. అంతలోపల అందరూ పరీక్షలు రాయని మేము సెమినరీకి పంపిస్తాము, నిన్ను సెమినరీకి పంపిస్తామని చెప్పారు. కానీ అనుకోకుండా 1969వ సంవత్సరము జూనులో కంబ్లీ స్వామి వారు మరణించడము జరిగింది. అదే సంవత్సరంలో నేను సెయింట్ పీటర్స్ మైనర్ సెమినరీ, కడపలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ మైనర్ సెమినరీలో చేరాను. లాటిన్ అంటే ఎంతో ఉత్సాహంతో నేర్చుకున్నాను, ఎంతో ఇష్టం. లాటిన్ భాష మరియు ఇంగ్లీషు మరియు తదితర బైబిల్ కానీ చర్చ్ హిస్టరీ కానీ ఇటువంటి సబ్జెక్టులతో మమ్మల్ని నేర్పించి తరబీదు చేసి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారైన నుసి జోసెఫ్ గారు మరియు మెల్హిల్ గురువులు ఫాదర్ బర్డన్, ఫాదర్ రేనియస్ అనేవాళ్ళు కూడా మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆ 3 సంవత్సరాల జీవితం ప్రాథమిక గురు జీవితము, గురు శిక్షణ జీవితము ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ముఖ్యంగా పని చేయటము, ఆ పని ఈ పని శుభ్రం చేసుకోవటము, మనం శుభ్రంగా ఉంచుకోవటము, మనము ఉపయోగించే బాత్రూములు కానీ ఇతర ఏదైనా సరే మనం శుభ్రంగా ఉండాలి అన్నటువంటి ఈ పనులు చేపించడం కొంత కష్టతరం అయినప్పటికీ ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడింది. ఈ క్రమశిక్షణ ద్వారా కూడా దేవుడు నన్ను మలచాడు. బెల్ కొడితే ఉదయం గంట కొడితే లేయాలి, గంట కొడితే గుడికి వెళ్ళాలి, గంట కొడితే భోజనానికి వెళ్ళాలి, గంట కొడితే పాఠాలకు క్లాసులకు వెళ్ళాలి. ఈ విధంగా ఆ జీవితం ద్వారా, క్రమబద్ధమైనటువంటి జీవితం ద్వారా, క్రమశిక్షణ కలిగించడం ద్వారా దేవుడు నన్ను మలచాడు. నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు.
ఈ జీవితానికి. కొంతమంది నా మిత్రులు, నాతో పాటు కొంతమంది ఈ క్రమశిక్షణకు అలవాటు పడలేక వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు నాకెందుకో అటువంటి క్రమశిక్షణను నేర్చుకునే దానికి ఆ మంచి మనసును అనుగ్రహించాడు. అందుకే నేను ఎప్పుడు మైనర్ సెమినరీలో కష్టపడలేదు. ఇంటికి పోవాలన్న ఆలోచన అసలే రాలేదు. 1972 సంవత్సరము అక్కడి నుంచి మైనర్ సెమినరీ నుంచి హైదరాబాద్లోని సెయింట్ జాన్స్ మేజర్ సెమినరీకి బదిలీ చేయబడ్డాం. మాతో పాటు మిలిహిల్ గురువురైనటువంటి ఫాదర్ బర్డన్ గారు కూడా బదిలీ చేయబడ్డారు. వారు కూడా సెయింట్ జాన్ సెమినరీకి మాతో పాటు రావటం మాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఉంది. ఎందుకంటే వారు మమ్మల్ని ఎలా చూసుకున్నారో మైనర్ సెమినరీలో, మేజర్ సెమినరీలో నన్ను బాగా చూసుకుంటారు అటువంటి ఉద్దేశంతో మేము మేజర్ సెమినరీకి, సెయింట్ జాన్స్ మేజర్ సెమినరీకి ఆనందంగా వచ్చాము. ప్రియ మిత్రులారా, ఆ విధంగా నేను సెయింట్ జాన్ సెమినరీ హైదరాబాదుకు 1972 సంవత్సరంన వచ్చాను. అలనాటి గురువులు, గురువరేణ్యులు, సెమినరీలో మాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మహనీయులు ఎంతోమందిని మేము వారి యొక్క ఘనతను, వారి యొక్క విశిష్టతను మేము తెలుసుకున్నాము. ముఖ్యంగా ఫాదరు కైపర్స్ కానీ, ఫాదరు స్కాలను, ఫాదర్ గ్రీన్వే, ఫాదరు వైన్గార్డ్స్, ఫాదరు నోహౌజర్, ఇటువంటి గొప్ప మిలిహిల్ ఫాదర్లు మాకు శిక్షణ ఇచ్చినటువంటి, తర్బీదు ఇచ్చినటువంటి వారి యొక్క విజ్ఞానము, పరిజ్ఞానము, వారి యొక్క అనుభూతి ఎంతో మమ్మల్ని ప్రభావితం చేసింది. మరి ముఖ్యంగా మాకు ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చెప్పినటువంటి ఫాదర్ కైపర్స్ గారు తమ ఆదర్శవంతమైన జీవితం ద్వారా మమ్మల్ని ప్రభావితంగా చేశాడు. ఆనాటి సెమినరీలో కేవలము విషయ పరిజ్ఞానం మాత్రమే కాకుండా విద్యార్థులకు, శిక్షణ పొందే గురు విద్యార్థులకు ఒక అనుభూతిని ఇవ్వాలి అని మాకు విన్సెంట్ దే పాల్ అనే సొసైటీని స్థాపించారు. దానిలో నేను చేరి రామంతపురంలోని గృహాలను సందర్శిస్తూ వారి కష్ట నష్టాలను తెలుసుకుంటూ వారికి చేతనైనటువంటి చేయూతనిస్తూ, ఆ విధంగా దేవుడు నన్ను మలిచాడు, తద్వారా నన్ను మలిచాడు అని నేను భావిస్తున్నాను, గ్రహించాను కూడా. అటు తర్వాత చెప్పుకోదగ్గటువంటి గొప్ప సంఘటన ఏంటంటే 1973 సంవత్సరం, ఒక సంవత్సరం అయిన తర్వాత నేను కొద్దిగా జబ్బు పడటం జరిగింది. అయితే మిలిహిల్ ఫాదర్లు, ముఖ్యంగా అలనాటి రెక్టర్ రెవరెండ్ ఫాదర్ మోస్ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. అదే తరుణంలో నేను హైదరాబాద్ మేత్రాసనంను చేరడానికి దేవుడు నన్ను మలిచాడు. ఇది ఒక మజిలీ అని చెప్పచ్చు. జబ్బు పడటము, హైదరాబాద్ మేత్రాసనం చేరటము. ఆ విధంగా సెమినరీలో ఉన్నప్పుడే, ఫిలాసఫీ చదువుతున్నప్పుడే హైదరాబాద్ మేత్రాసనంలో చేరి హైదరాబాద్ కోసం చదివి హైదరాబాదులో
ఒక సంవత్సరం రీజెన్సీ ఫిలాసఫీ అయిన తర్వాత రీజెన్సీ చేయాలి. కాబట్టి రీజెన్సీ ఖైరతాబాద్ ఆరోగ్యమాత గుడిలో రీజెంట్గా 1 year 1 సంవత్సరము పనిచేశాను. తిరిగి థియాలజీకి వెళ్ళి థియాలజీలో శిక్షణ పొంది ఎన్నో అంశాలు థియాలజికల్ అంశాలు నేర్చుకొని నేను 1978వ సంవత్సరమున డీకన్ పట్టం పొంది మేత్రాసనానికి వచ్చాను. 3 సంవత్సరాలు డీకన్గా అదే ఖైరతాబాద్లో తిరిగి పరిచర్యను అందించాను. ఆ సంవత్సరము హైదరాబాదు మేత్రాసనము పీఠముగా అతి మేత్రాసనంగా రూపొంది 25 వసంతాలు నింపుకున్న శుభ సందర్భంలో అలనాటి అతిమేత్రాణులు గౌరవనీయులు మహాగ్రంథ వహించినటువంటి సామినేని అర్లప్ప గారు మమ్మందరినీ గురు పట్టాభిషేకము అందరికీ ఒకే వేదిక మీద గురు పట్టాభిషేకం ఇవ్వాలని సంకల్పించారు. పునీత పౌలుడు తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందాం. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిని కావించినందుకు నాకు కృషి చేయుటకు శక్తిని ఒసగిన మన ప్రభువు క్రీస్తు యేసునకు నేను కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాను. ఇక్కడ పునీత పౌలుడు ఏ విధంగా తన్ను ప్రభువు మలిచాడో, ఏ విధంగా అతన్ని పరిచర్యకు ఆహ్వానించాడో, ఆ పరిచర్య చేయుటకు కృషిని చేయుటకు తగినటువంటి కృపావరాన్ని అందించాడని పౌలుడు తెలియచేస్తున్నాడు. ఈ వాక్యము నా జీవితంలో కూడా ఎంతో అన్వయింప చేసుకునవలసినటువంటి వాక్యం. నా జీవితానికి అత్యంత సమీపంగా ఉన్నటువంటి వాక్యం. మొట్టమొదట నన్ను ఒక 3 మాసములు మే వరకు వికారాబాదులో సహాయ గురువుగా నియమించారు. దేవుని యొక్క కృప వలన 3 మాసములు ఎంతో జయవంతంగా ఫలవంతంగా నేను నిర్వహించాను. అక్కడి నుంచి తిరిగి సహాయ గురువుగా జూన్లో ఖైరతాబాద్కు బదిలీ చేశారు. అక్కడే ఉన్నప్పుడు బిఎడ్ చేయటం జరిగింది. బిఎడ్ అయిన తర్వాత 1982వ సంవత్సరము నిజామాబాద్లోని కిసాన్ నగర్కు విచారణ గురువుగా మరియు పాఠశాల మరియు అక్కడ ఉన్నటువంటి బోర్డింగ్ను చూసుకునే అవకాశం నాకు లభించింది. మారుమూల కుగ్రామం అయినప్పటికీ కూడా నేను అక్కడ సేవ చేశాను. ముఖ్యంగా అక్కడ నేను కరుణామయుడు అనే సినిమాను మన అమృతవాణి నిర్మించినటువంటి ఆ కరుణామయుడు అనే సినిమాను గ్రామానికి తీసుకువెళ్ళి ప్రదర్శించాను. నేను కన్ఫౌండరీ పాస్టల్ సెంటర్లో ఉంటూ ఎంఏ చేశాను. ఎంఏ చేసిన తర్వాత 1986వ సంవత్సరమున నన్ను తిరిగి ఇక్కడ మౌంట్ కార్మెల్ స్కూల్లో ఉపాధ్యాయునిగా, హెచ్ఎంగా, ప్రిన్సిపల్గా నియమించారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సాయంత్రం పూజ చేసేవారు. అది అప్పుడు మడ్ఫోర్ట్ విచారణ కింద ఉండేది. నేను 6 సాయంత్రం పూట పూజ చేయటం గమనించి నేనే చేస్తానని చొరవ తీసుకొని ఆ విచారణ గురు ద్వారా పర్మిషన్ తీసుకొని నేను పూజ ప్రారంభించాను. ఆ సంఘము దేదీప్యమానంగా వెలుగొందుతూ దినదిన ప్రవర్తమానం చెందుతూ ఎంతోమందిని అక్కడికి రప్పించడం జరిగింది. ఆకర్షించబడ్డారు దేవుని కృప చేత, మౌంట్ కార్మెల్ మాత చేత. అప్పుడు 1990లో మేత్రాణులు అగ్రపీఠాధిపతులు సామినేని అర్లప్ప గారు మౌంట్ కార్మెల్ పండుగ మహోత్సవాన్ని
జరుపుటకు వేంచేసి వచ్చి అంతమందిని సంఘాన్ని చూసి వెంటనే దాన్ని విచారణగా ప్రకటించారు. నేను మొదటి విచారణకర్తగా అక్కడ నియమించడం జరిగింది. ఒక పక్క స్కూలు విషయాలు, పాఠశాల విషయాలను పర్యవేక్షిస్తూ మరియు విచారణ కూడా సమర్థవంతంగా చేశాను. గుడికి పునాదులు వేశాను. అటు తర్వాత మరుసటి సంవత్సరం అతిమేత్తరానులైనటువంటి సామినే నల్లప్ప గారు నన్ను రోమాపురికి వెళ్ళి చదువుకోమని ఆయన నన్ను ప్రోత్సహించారు. నిజంగా ఇది కూడా నేను ఎన్నడూ ఆశించని, ఇలా నాకు జరుగుతుంది, ఇలా అవకాశం నాకు వస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు. ఇది నిజంగా దేవుని యొక్క ప్రణాళిక అని నేను భావిస్తున్నాను. నన్ను ఆ విధంగా 1991లో రోమాపురికి పంపించడం జరిగింది. క్యానన్ల సత్యశీసభ చట్టాలను గురించి అధ్యయనం చేసి పట్టభద్రునయ్యాను. అక్కడ కూడా పోతూనే చాలా కష్టపడడం జరిగింది. ఒకటేమో భాష, అంతా ఇటాలియన్ భాషలో నేర్చుకోవాలి. రెండవదేమో వాతావరణం, ఎప్పుడు చలిగా ఉంటుంది, వర్షం వస్తే ఇంకా చలిగా ఉంటుంది, చలికాలం ఎక్కువ ఉంటుంది. మూడవదేమో ఆహార వ్యవహార అలవాట్లు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మమ్మల్ని నన్ను మలిచాడు. అక్కడి నుంచి డిసెంబర్ 1995 డిసెంబర్ నేను డయాసిస్ మేత్రాసనానికి వచ్చాను. జనవరిలో 1996 జనవరి నుంచి మే వరకు నన్ను రెక్టర్గా ఉంచారు. మైనర్ సెమినరీ రెక్టర్గా నియమించారు. అటు తర్వాత వలేరియన్ గ్రామర్ స్కూల్లో పరిచర్య చేయడం జరిగింది. అక్కడి నుంచి మరొకసారి 1 సంవత్సరం రెక్టర్గా నన్ను నియమించారు. దాని తర్వాత 2002 నుంచి 2007 వరకు సెయింట్ మేరీస్ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేశాను. అక్కడ ఉన్నప్పుడే నేను 2004 సంవత్సరము 25 గురువుగా రజతోత్సవాన్ని జరుపుకున్నాను. ఆ పాఠశాలలో కూడా దానిని కో ఎడ్యుకేషన్గా చేయటం జరిగింది. అక్కడి నుంచి 2007 సంవత్సరమున ట్రిమల్గిరి సెయింట్ జోసెఫ్ స్కూల్కి బదిలీ చేయబడింది. అక్కడ 2010 సంవత్సరమున నేను 58 సంవత్సరాలు నింపుకున్నాను. కాబట్టి 58వ సంవత్సరాల వయస్సు వచ్చింది. కాబట్టి పదవీ విరమణ చేయాలని, ఉపాధ్యాయునిగా స్కూల్లో పదవీ విరమణ చేయాలి కాబట్టి నాకు విచారణ కావాలని కోరాను. అలనాటి మేతనానులు మహాగ్రంథించినటువంటి మారంపుడి జోజి గారు నన్ను వీజీగా చేస్తూ గన్ ఫౌండరీ, సెయింట్ జోసెఫ్స్ కెథీడ్రల్ గన్ ఫౌండరీ విచారణకర్తగా నియమించారు. అదే సంవత్సరమున నన్ను ఇంకా కొంతమంది గురువులతో కలిసి అంతర్జాతీయ గురు మహోత్సవానికి రోముకు పంపించారు. అందులో పాల్గొనటం, పరిశుద్ధ బెనడిక్ట్ 15th వారి పూజలో పాల్గొనటము మరొక గొప్ప అవకాశం, దేవుడిచ్చిన వరము, దేవుడిచ్చినటువంటి అవకాశము. అదే సంవత్సరంలో అనుకోని రీతిలో అకాల మరణానికి గురైనటువంటి మేత్రానుల స్థానంలో నన్ను డయాసిస్ అడ్మినిస్ట్రేటర్గా ఎన్నుకున్నారు. మరుసటి సంవత్సరం 2011 వరకు దాదాపు 11 మాసములు నేను డయాసిస్ కార్యనిర్వహణ వ్యక్తిగా బరువు బాధ్యతను చేపట్టాను. నన్ను మలచిన దేవా అనే ఈ అంశం మీద నా జీవితాన్ని సమీక్షించినప్పుడు, నా జీవితాన్ని సింహావలోకన చేసుకున్నప్పుడు, ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు, దేవుడు కేవలము భగవంతుడు యేసు ప్రభు కేవలము దైవ పిలుపు చేత మాత్రమే కాకుండా
దైవ సేవ యందు, కార్యనిర్వహణ యందు, దానిని కొనసాగించుట యందు మనలను ప్రత్యేకంగా అభిషేకించి తన కృపావరం చేత నడిపిస్తూ, పవిత్రాత్మ శక్తి చేత నడిపిస్తూ, తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ మనలను మలుస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఆ మృణ్మయ పాత్రను మలుస్తూ పోతుంటారో, ఇది ఒక్క క్షణాన ఒక్క సంఘటనతో కూడుకున్నది కాదు. ఎప్పటికీ ప్రభువు నన్ను మలుస్తూనే ఉన్నాడన్నటువంటి అంశాన్ని నేను గుర్తించాను, గ్రహించాను. మొట్టమొదట దేవుడు నాలో ఉన్నటువంటి అహంభావాన్ని తీసివేసి నిర్మూలించి నాకు వినయము, విధేయత అనే గుణగణాలను నేర్పించాడు. వినయము, విధేయత ద్వారా సత్యశ్రీ సభకు, దేవాతి దేవునికి సేవ చేయుటకు, పరిచర్య చేయుటకు, ఆ పరిచర్యను ఫలవంతం చేయుటకు ఈ గుణగుణాలు ఎంతో అవసరం. నేను మిమ్మందరినీ మనవి చేయటం ఏంటంటే, మీరు మీ బిడ్డలను దైవ పిలుపునకు ప్రోత్సహించండి. మీలో ఉన్నటువంటి మీ బిడ్డలు, పురుషులు కానీ స్త్రీలు కానీ, వారిని దైవ సేవకు అంకితమగినట్లు ప్రార్థించండి. మీ ప్రార్థనలే, తల్లిదండ్రుల ప్రార్థనలే శక్తివంతమైన ప్రార్థనలుగా దైవ పిలుపును ప్రోత్సహించిన వారు అవుతారు. కాబట్టి మీరందరూ గురుత్వ జీవితం యొక్క గొప్పతనాన్ని గుర్తించాలని, గ్రహించాలని, ప్రోత్సహించాలని మనవి చేస్తూ, నన్ను మలచిన దేవా అన్నటువంటి కార్యక్రమం ద్వారా దివ్యవాణి టీవీ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప విశిష్టమైన కార్యక్రమం ఎంతో సత్ఫలితాలను ఇస్తుందని నేను తెలియచేస్తున్నాను. ఇటువంటి గొప్ప కార్యాన్ని నిర్వహిస్తున్న దివ్యవాణి టీవీ యాజమాన్యానికి నా యొక్క శుభాకాంక్షలు తెలియచేస్తూ, దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మిమ్మందరిని దీవించి, ఆస్వాదించి, కాచి కాపాడాలని మీకు అందరి కోసం ప్రార్థిస్తున్నాను. మిమ్మందరినీ ఆ దేవాతి దేవుడు తన యొక్క ప్రేమలో పదిలంగా ఉంచుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా. మే గాడ్